అండ్ నేహ, మీరు మూవీ స్టార్ట్ అయిన తర్వాత బిఫోర్ ఎక్స్పీరియన్స్ కూడా లేదంటున్నారు కాబట్టి, అండ్ ఏదైనా బాగా టఫెస్ట్ సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందంటే డైలాగ్స్లో కావచ్చు, లేకపోతే మేకప్ ఏదో ఒక థింగ్లో సెట్లో మీకు టఫెస్ట్గా అనిపించిన డైలాగ్ కూడా ఏదైనా ఓకే, ఏమనిపించింది? ఫస్ట్ అది ఉంటుంది కదా, మార్నింగ్ లేయాలి రోజు అలవాట్లేదు. సో అదొకటి కొంచెం, కానీ కష్టం అనిపించలేదు అన్నిటితో కంపేర్ చేసి. ఎన్ని డేస్కి సెట్ అయ్యారు? ఒక 3 daysలో. అంటే ఫస్ట్ నుంచి కూడా నాకేం అంత అంటే నాకు ఏది కష్టంగా లేదు, అన్నీ నాకు ఎంత కష్టంగా ఉన్నా ఇంకా ఇష్టంగా చేయాలని కాబట్టి ఏది కష్టం అనిపించలేదు. సో మీకు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేశారంటే ఎగ్జాక్ట్గా మనం ఏదైనా ఒక దానికి వెళ్ళాలనుకున్నప్పుడు వెదర్ అలారం పెట్టుకుంటాం, ఒక్కోసారి అది కూడా మనల్ని లేపలేకపోతుంది. సో అలాంటప్పుడు ఇంట్లో అమ్మనో నాన్నమ్మో కొట్టే వాళ్ళు ఒకరు ఉంటారు కదా, సో ఎవరు లేపేవాళ్ళు? అమ్మని. ఎప్పుడు షూట్కి కూడా తనే వస్తారు. ఓకే, మంచి సపోర్టివ్ అనమాట. సో నెక్స్ట్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించిన ఏదైనా ఒకటి ఉందా సిచ్యువేషన్? అంటే పర్టికులర్ హీరోతో వర్క్ చేస్తే బాగుంటుందేమో, పర్టికులర్ మూవీలో హీరోయిన్ ఆ చెల్లెల క్యారెక్టర్లో అయినా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి చూడగానే అనిపిస్తుంది కదా, మనం చాలా మూవీస్ చూసే ఉంటాం. అంటే అలా అయితే ఇప్పుడు నాకు సాయి పల్లవి గారు చేసే మూవీస్ ఆర్ ఎల్స్ నాకు మహానటి చూసినప్పుడు చాలా నచ్చింది. అంటే అలాంటి క్యారెక్టర్స్ ఇష్టం నాకు. ఓకే. అండ్ మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా దూకేశారు కదా, ఎడ్యుకేషన్ ఎలా జరిగింది బిఫోర్ దట్ అండ్ ఆఫ్టర్ ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది? చేంజెస్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడే వచ్చా కాబట్టి ఇంకా ఏం చేంజెస్ అర్థం కాలేదు. ఆల్రెడీ ఒక మూవీ చేశారు కదా, సో ఇంపాక్ట్ అనేది ఇంకా కాదు, రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉంటుంది? ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఒక టీజర్ కూడా నేను చూసాను, మొత్తం హడావిడిగా ఉంది. మమ్మీ లోపల లాక్ చేసేసాడు అన్న నిల్వనియండి అమ్మ, చాలా హడావిడి ఉంది చూడడానికి. అసలు మీ రోల్ ఎలా ఉంటుంది మూవీలో? షీఈస్ వెరీ నార్మల్ అమ్మాయి అనమాట. ఎలా ఉంటారు అలా, అంటే చాలా క్లోజ్డ్ సర్కిల్లో ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్తో పెరిగిన అమ్మాయి లైఫ్లోకి ఇలా ఒక లవ్ అన్నది వస్తే హౌ షీ విల్ ఫేస్ ఇట్లా ఉంటుంది తన క్యారెక్టర్ మూవీలో. అంటే మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఎవరైనా సడన్గా అనుకుంటారు నార్త్ ఇండియన్ అమ్మాయి, బట్ యు ఆర్ తిరుపతి గా తెలుగు పక్కా వస్తుందా నీట్గా? అంటే డబ్బింగ్ చెప్పుకోవడం కానీ డైలాగ్స్ అక్కడ డెలివరీ చేసేటప్పుడు చెప్పలేదు, కానీ నాకు తెలుగు బాగా వస్తుంది. బట్ డబ్బింగ్ ఎందుకు చెప్పలేదు మరి? అంటే నా వాయిస్ కొంచెం మా క్యారెక్టర్కి నాకు అందుకే. అండ్ మీరు ఇప్పుడు 96 మూవీస్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, అండ్ ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు అందరితో కలిసి యాక్ట్ చేశారు కదా. సో ఆ మూవీ చేసేటప్పుడు వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడారా? లైక్ నాగార్జున గారితో కావచ్చు, ప్రభాస్ గారితో కావచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళలో మీరు ఆల్మోస్ట్ చేసిన మూవీస్లలో ఎవరితో మాట్లాడారు? ఎవరితో ఎలా బాండింగ్ ఉంది? అంటే ఫస్ట్ మూవీ నేను ఇండస్ట్రీలో ఫస్ట్ చేసిన మూవీ కేడీ అనమాట. సో అప్పుడు నాగార్జున సార్తోనే సీన్స్ ఉండేవి. సో అప్పుడు మాట్లాడడం అంటే నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, కాబట్టి డిస్టర్బ్ చేసేవాడిని కాదు. కానీ సీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎత్తుకోవాల్సిన సీన్స్ కానీ, లేకపోతే డైలాగ్స్ చెప్పాలి, ఆయన కూర్చోబెట్టి చెప్పరాని డైలాగ్ చెప్పు అంటే నా డైలాగ్ చెప్పేవాడిని. సో ఆ టైప్ బాండింగ్ అనేది ఉండేది. దాని తర్వాత ఒకసారి కలిసాను, అప్పుడు గుర్తుపట్టారు, బాగున్నావా అని అడిగారు. అండ్ బాహుబలి అప్పుడు ప్రభాస్ అన్నేమో కొండెక్కేటప్పుడు నీకు చాలా ధైర్యం ఎక్కువ డార్లింగ్, చాలా కాన్ఫిడెంట్గా ఎక్కావు, వెల్ కీప్ వర్కింగ్ హార్డ్ అన్నట్టు చెప్పారు. అండ్ నేను అల్లు అర్జున్ అన్నైతే 3 ఫిలిమ్స్ చేశాను అనమాట, రేస్ గుర్రం, డీజే అండ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. సో లక్కీలీ 3 మూవీస్లోని నేను ఆయనతో ఇంటరాక్ట్ అవ్వగలిగాను అనమాట. అంటే రేస్ గుర్రంతో ఆయనతో పాటే సీన్ అనమాట. అండ్ డీజేలో నాకంత నేను నా మొత్తం కెరియర్ లైఫ్ చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేసిన కెరియర్లో డీజే ఫిలింలోనే నాకు ఎక్కువ స్క్రీన్ టైమింగ్ అనేది ఉండింది. అంటే యాక్షన్ సీక్వెన్స్లు అవన్నీ కానీ డీజేలో ఎక్కువ ఉంది. సో దానికి ఆయన ఎంతైనా ఒక హీరో, అప్పటికే అల్లు అర్జున్ అన్న అంటే పెద్ద స్టార్ ఆ టైంకే, అంటే ఆయన వరుసగా అన్ని హిట్సే ఉన్నాయి ఆ టైంలో. సో అలాంటి టైంలో నాకు లైక్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన నాకు ఆ మూవీలో ఒక 15 minutes అనేది ఆయన నాకు సెపరేట్గా స్క్రీన్ టైం ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ లక్కీ ఫర్ ఇట్. ఎందుకంటే ఆ సీక్వెన్స్ అంతా ఆయన చేస్తే ఇంకా బాగుండేది, కానీ చైల్డ్హుడ్ దాంట్లోనే అది పెట్టి నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్.
అండ్ నా పేరు సూర్య అప్పుడు కూడా కలిస్తే సేమ్ ఆయనకి ఎలా అయితే లైన్ ఉంటుందో సో నాకు చేశారనమాట సేమ్. Okay, ఆయన same. దగ్గర ఉండి వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ని పంపించి యాజ్ టీజ్గా రావాలి అలా అని చెప్పి తనకి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, దగ్గరుండి చేయాలి అని చెప్పి పంపించారు. సో ఆ టైప్ ఆఫ్ కేరింగ్ లాంటివి తీసుకునేవారు. అది కూడా ఆయన ఎస్పెషల్లీ ఎవరైనా హార్డ్ వర్క్ చేసిన డెడికేషన్ చేసి వచ్చినా కూడా ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. అది చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే కింద నుంచి వచ్చిన వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది ఇస్తే వాళ్ళు ఇంకా గ్రోత్ చూపించగలుగుతారు, లైక్ ఇంకా మంచి మూవీస్ చేయగలుగుతారు. అది ఎలాంటి ఇండస్ట్రీలో అయినా అది మంచిది కదా. సో ఆయన చాలా సపోర్ట్గా ఉండేవారు.